వెల్కమ్ బ్యాక్. ఒక పక్క యుద్ధం, మరో పక్క గల్ఫ్ దేశాల మధ్య పోరాటం, ఒకళ్ళ మీద ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ దేశాలకు సంబంధించిన పరిస్థితులు ఏంటి అంటూ కూడా అర్థం కాని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతూ ఉన్నాయి. తద్వారా ఆ దేశ ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ లెబనాన్కి సంబంధించిన మద్దతు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. లెబనాన్ పైన ఇటు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు కూడా చేస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామ్రాజ్య విస్తరణ కోసం ఒకరికొకరు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తుంది. అమెరికా మాత్రం ఎక్కడా కూడా దాడులకు సంబంధించిన అంశంలో వెనక్కి తగ్గే పరిస్థితే లేదని చెప్పేసి ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ రోజు రోజుకి యుద్ధం పైన మరిన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. నేను తలుచుకుంటే గంటలోపే ఆ దేశాలను లేకుండా చేస్తానంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి గల్ఫ్ దేశాలు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇజ్రాయెల్ మినహాయిస్తే ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, లేదంటే దాంతోపాటు ఉన్నటువంటి వేరే దేశాలన్నీ కూడా దీనికి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. ఇరాన్కి సంబంధించినటువంటి దాడులకు కూడా వాళ్ళు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఇరాన్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ కొత్తగా లెబనాన్ మీద దాడి చేస్తూ ఉంది? దాన్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది? ఎందుకు అక్కడ ఉన్నటువంటి గ్రూపులు, అంటే సెల్ఫ్ ఆర్మీగా ప్రకటించేటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా టార్గెటింగ్ వైపు వెళ్తున్నారనేదే ఒక తెలియని చర్చగా ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కొత్తగా ఏర్పడుతున్నటువంటి తరుణంలో ప్రపంచ దేశాలకు సంబంధించి మరిన్ని సంక్షోభమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదా అంటూ కూడా ఒక చర్చకైతే దారి తీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఒక పక్క ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, దాంతో ఇప్పుడు లెబనాన్కి సంబంధించినటువంటి సపోర్టు, ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ మీద అటాక్, మరోపక్క అమెరికాకి సంబంధించినటువంటి దాడులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక చిన్న భిన్నం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్ లెబనాన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది? దాంతోపాటు ఎందుకంటే ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, మరికొన్ని దేశాలన్నీ పాకిస్తాన్ టైప్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇస్లాంని ప్రోత్సహిస్తూ వాళ్ళ సపోర్ట్ని కూడా పెంచుకుంటూ ఉంటారు కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అశోక్ గారు, ముఖ్యంగా మనం లెబనాన్ అలాగే ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవాలి అంటే హిస్టారికల్గా మనం చూడాలి ఒకసారి. అసలు లెబనాన్ అనేటువంటి దేశం ఎలా ఆవిర్భావం చెందింది అని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆటోమన్ ఎంపైర్ అనేది ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో చాలా కంట్రీస్ అన్నీ కూడా ఆ ఎంపైర్లోనే ఉండేవి. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత ఆటోమన్ ఎంపైర్ నుంచి చాలా కంట్రీస్ బయటకు వచ్చేసాయి. అంటే ఆ ఎంపైర్షిప్ అనేది వెళ్ళిపోయింది. మరి ఆ నేపథ్యంలో 2 కంట్రీస్, సిరియా అలాగే లెబనాన్, ఈ రెండు పక్కపక్కన ఉంటాయి. ఈ రెండు కూడా ఫ్రాన్స్ అధీనంలోకి వెళ్ళిపోయాయి. ఓకే. మరి ఫ్రాన్స్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగిన సంఘటనలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 1943లో లెబనాన్ అనేటువంటిది లిబరేషన్ వైపు చాలా పోరాటం చేసింది. దాంట్లో సఫలీకృతం కూడా అయింది. కాబట్టి లెబనాన్ ఒక దేశంగా ఆవిర్భావం చెందింది. అసలు ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లెబనాన్ అనే అతిపెద్ద పర్వతం ఉంటుంది. ఓకే. ఆ పర్వతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశానికి కూడా లెబనాన్ అని వాళ్ళు నామకరణం చేసుకున్నారు. మరి అప్పటి నుంచి వచ్చినటువంటి, అంటే మనం 1943లో ఎప్పుడైతే అది లిబరేట్ అయ్యి ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఆవిర్భావం చెందిందో ఆ తర్వాత లెబనాన్ ఒక మంచి ఎకనామిక్ ట్రాక్లోకి రావాలి అని చూసింది. ఎందువల్ల అంటే లెబనాన్కు కొన్ని మ్యారిటైమ్ రిసోర్సెస్ ఉన్నాయండి. మెడిటరేనియన్ సీలో ఉండేటువంటి కెనా అండ్ కష్ అనేటువంటి అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్స్ అక్కడ ఉన్నాయి. అవి కాకుండా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, ఎకనామిక్ అప్ ఫ్రంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఒకటే లోపం ఏంటంటే సరి అయిన నాయకత్వం మాత్రం లేదు ఎప్పుడు. మరి దీనికి తోడు ఏమైందంటే 1948లో అరబ్ ఇజ్రాయిల్ వార్ ఏదైతే జరిగిందో అప్పుడు ఇజ్రాయిల్కు లెబనాన్కు మధ్య ఒక టెరిటోరియల్, ఒక బార్డర్ లైన్ అనేటువంటిది ఏర్పరిచారు. ఇప్పుడు మనకి ఎలా అయితే పాకిస్తాన్తో అలాగే చైనాతో బార్డర్ లైన్ ఇష్యూస్ ఉన్నాయో అలాగే ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేటువంటివి మిడిల్ ఈస్ట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ లెబనాన్కు సదర్న్ సైడ్ ఏమో ఇజ్రాయిల్ ఉంటుంది, నార్దర్న్ సైడ్ ఏమో సిరియా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు సిరియాతో కానివ్వండి, అటు ఇజ్రాయిల్తో కానివ్వండి లెబనాన్కి ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. అది నిజంగా లెబనాన్ యొక్క మిస్ఫార్చ్యూన్గా మనం భావించవచ్చు. అందువల్లే అక్కడ స్టడీ ఎకనామిక్ గ్రోత్ అనేది రాలేదు. 1975 నుంచి 2000 వరకు సిరియాతో అతిపెద్ద యుద్ధం లెబనాన్కు. అలాగే 1985 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్తో కూడా యుద్ధం.
అంటే ఇరు దేశాలు ఏవైతే ఉన్నాయో పొరుగు దేశాలు, వాటితో లెబనాన్ కాన్స్టెంట్గా వార్ యాక్టివిటీలోనే ఉంది కాబట్టి ఆ దేశంలో కావలసినంత ఎకనామిక్ యాక్టివిటీ జరగలేదు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇజ్రాయిల్ చేసేటువంటి దాడులను తట్టుకోలేకపోతుంది అని అక్కడ ఉన్న ఒక షియా వర్గం వాళ్ళు భావించి మీరు అన్నట్టు ఒక సెల్ఫ్ ఆర్మీ అంటాం కదా, మంచి టర్మ్ వాడారు. ఆ సెల్ఫ్ ఆర్మీగా వాళ్ళు రూపొంది షియా రిలీజియన్ ఒక బేసిస్గా తీసుకున్నారు. అంటే కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి కదా. అలా తీసుకొని వాళ్ళు ఇరాన్ గవర్నమెంట్ను ఒప్పించి, అక్కడ షియా గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఒప్పించి వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సిన వెపనరీ అండ్ అదర్ ఎక్విప్మెంట్ తీసుకొని ఇరాన్ ఎప్పుడైతే ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే డెఫినెట్గా మేము మా ప్రాణాలను కూడా తెగించి మీకోసం పోరాడతామని ఒక ఒప్పందం చేసుకున్నాం. ఓకే. అప్పుడు హెజ్బుల్లా అనే గ్రూపు ఫామ్ అయింది. దానికి ఇరాన్ కూడా ఒక ఒప్పందం చేసింది. మీరు ఇంత ప్రాణత్యాగం చేసి ఇరాన్ వైపు మీరు పోరాడతాం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రతిదీ మేము సమకూరుస్తాం. మీరు మీ ఇష్యూ ఏంటి, ఇజ్రాయిల్తో మీకు ప్రాబ్లం, మీరు పోరాడండి, మేము మీకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాం. ఇక అంతే, హెజ్బుల్లాలు రెచ్చిపోయారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇరాన్ లాంటి ఒక పెద్ద అణుశక్తి కలిగిన దేశం ఇంత ఓపెన్గా వాళ్లకు మద్దతు ఇచ్చిందో, ఇక ఆ రోజు నుంచి హెజ్బుల్లాలు ఇజ్రాయిల్ వాళ్ళు చేయనటువంటి అకృత్యాలు లేదు ఒకరి మీద ఒకరి. ఓకే. అంటే కిడ్నాపింగ్స్తో ప్రారంభమయ్యి అసలు అక్కడ ఉన్నటువంటి దేశాలు నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనల వరకు వెళ్ళిపోయారు. ఇలా ఒక నేపథ్యం జరుగుతున్న సందర్భంలోనే ఇజ్రాయిల్ ఏం చేసిందంటే గాజాలో అసలు అక్కడ హమాస్ అనేటువంటి ఇంకొక మిలిటరీ గ్రూప్ ఉంది. ఓకే. ఆ మిలిటరీ గ్రూప్లో ఒక్క మెంబర్ కూడా ఉండకూడదని మనం చూసాం. పాలస్తీన్ వార్ అని చూసాం. అతి భీకరమైన యుద్ధం చేసి మొత్తము పాలస్తీన్ అనేది ఏమాత్రం లేకుండా భూమట్టం చేసేసింది. మరి అలాంటి నేపథ్యంలో హమాస్ ఎప్పుడైతే చేస్తూ ఉందో మూడో గ్రూప్ కూడా అక్కడ ఉంది. దాని పేరే ఇప్పుడు హమాస్ అండ్ హెజ్బుల్లా గురించి మనం మాట్లాడుకున్నాం. హౌతీస్ అనేటువంటి ఒక గ్రూప్, అది యెమెన్ బ్యాక్డ్ గ్రూప్. అది వాళ్ళు ఏం చేశారంటే హమాస్ మీద అమెరికా తర్వాత ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని మేము నిరోధించాలి కాబట్టి ఈ రెండు దేశాలకు సానుకూలమైన అన్ని దేశాల ఓడల్ని కూడా మేము ముంచేస్తాం అని రెడ్ సీలో ఈ మధ్యకాలంలో మనం చూసాం. నిజంగా చెప్పాలంటే అతిపెద్ద షిప్పింగ్ వెజల్స్ అయినటువంటి ఎటర్నిటీ ఆఫ్ సీస్ కానివ్వండి, మ్యాజిక్ సీస్ కానివ్వండి, అలా నియర్లీ 100 షిప్స్ను వాళ్ళు ముంచేశారు, సముద్రంలో ముంచేశారు వాళ్ళు. మరి ఇటువంటి దురాఘాతాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అమెరికా కూడా ఈ హమాస్, హౌతీ అలాగే హెజ్బుల్లా యొక్క ఈ మితిమీరిపోతున్నటువంటి యాక్టివిటీని కంట్రోల్ చేయాలి అని, అలాగే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణుశక్తి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక విధానంలో వెళ్తుంది, వాటికి వాడబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు సంయుక్తంగా యుద్ధానికి దిగాయి. ఓకే. మరి ఇది నేపథ్యం అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి సార్, ఎందుకంటే దీనికి సంబంధించి జేడీ వాన్స్ కూడా వార్న్ చేస్తున్నాడు. జేడీ వాన్స్ కూడా ఏం చెప్తున్నాడంటే దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి మాకు లెబనాన్కి సంబంధించి ఎలాంటి సీజ్ వైర్ ఆంక్షలు లేవు, సో మేము అటాక్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ని చర్చలకి పిలుస్తుంటే ఇరాన్ ఏమో చర్చలకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ట్రంప్ చూస్తేనేమో వాళ్ళు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి ఈ యుద్ధానికి సంబంధించి మీరు చర్చలకు రాకపోతే మాత్రము నేను ఖచ్చితంగా మీ దేశం అనేది లేకుండా నామరూపాలు చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. సో ఇంత పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు స్టెప్ బ్యాక్ వేయట్లేదు? అంటే ముఖ్యంగా అండి ఇక్కడ ఇరాన్కి ఎప్పుడు కూడా లెబనాన్ అటాక్ చేయకూడదని ఒక నియమం అది ముందు నుంచే పెట్టింది. ఓకే. కానీ ఇజ్రాయిల్కి అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుదలేదు. ఎలా అంటే ఇజ్రాయిల్కు మెయిన్ ఎనిమిటీ లెబనాన్తో ఉంది కాబట్టి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాస్ను మొత్తం నామరూపాలు లేకుండా చేసే వరకు మేము లెబనాన్ మీద పోరాడతాం. ఓకే. అసలు లెబనాన్ అనే దేశమే లేకుండా చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉంది ఇజ్రాయిల్. ఓకే. అలా అంతటి ఎనిమిటీ, డీప్ రూటెడ్ ఎనిమిటీ ఉన్న సందర్భంలో డెఫినెట్గా వీళ్ళు 10 పాయింట్ ప్రోగ్రాంలో ఇరాన్ పైన మిసైల్స్ వాడకూడదు, అలాగే లెబనాన్ పైన కూడా వాడకూడదు అనడం మాత్రం అమెరికాకు కానీ ఇక్కడ ఇజ్రాయిల్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో అది ఒప్పందం కాదు. అలాగే నిన్న ఈ ట్రూస్ ఏదైతే ఒక సంధి సమకూర్చుకున్న సందర్భంలో అసలు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం లెబనాన్ నుంచి రాకెట్స్ వెళ్ళాయి. ఓకే. అంటే సదర్న్ లెబనాన్ అంతా కూడా ఇప్పుడు హెజ్బుల్లా కంట్రోల్లో ఉంది కాబట్టి సదర్న్ లెబనాన్ నుంచి ఇజ్రాయిలీ ఎయిర్ స్పేస్ పైకి ఫస్ట్ రాకెట్స్ వెళ్ళాయి. అది చూసిన వెంటనే ఇంకా ఇజ్రాయిల్ చాలా, అంటే ఒక పక్క సంధి గురించి మాట్లాడుతున్నా కూడా మేము కూడా సానుకూలంగా ఉండే ప్రయత్నం చేద్దామనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి రాకెట్స్ మమ్మల్ని పలకరిస్తున్నాయి కాబట్టి
దీనికి మేము సరి అయిన సమాధానం చెప్తామని ఒక అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ చేశారు. మనకందరికీ తెలుసు, దాదాపు 250 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఒక అతిపెద్ద బీభత్సం విపత్తును సృష్టించారు. మరి ఇటువంటి రిటాలియేషన్స్ కానివ్వండి, యాక్షన్స్ రియాక్షన్స్ కొనసాగుతూ పోతే అసలు మిడిల్ ఈస్ట్ కానివ్వండి దాని యొక్క ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి యాక్టివిటీ జరగరాదని యునైటెడ్ నేషన్స్ పదే పదే హెచ్చరిస్తోంది. అలాగే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కూడా ది టైప్ ఆఫ్ ది వెపనరీ టు బి యూస్డ్, దాని ఎక్స్టెంట్, అలాగే స్కోప్, అలాగే నాగరికులపై ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వెపన్ వాడరాదు అంటుంది. ముఖ్యంగా మన వాళ్ళు చేసేది ఏంటంటే ముందు కెమికల్ వెపన్స్ వాడుతున్నారు. దానివల్ల ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద గ్రేవ్. మరి ఇప్పుడు ఎనిమిటీస్ కానీ, ఐడియాలజీస్ కానీ, పట్టుదలలు కానీ ఇవన్నీ పెద్దవాళ్ళ మధ్య ఉంటాయి. అమాయకమైన పిల్లలకు వీటితో సంబంధం లేదు కదా. పిల్లలు ఏ దేశం వాళ్ళైనా కూడా, చైనాలో ఉన్న పిల్లలైనా, పాకిస్తాన్ పిల్లలైనా, పిల్లలను మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్ కాబట్టి. అందుకు యుఎన్ ఏమంటుందంటే మీరు చేసే అరాచకాలకు కూడా హద్దు అనేది లేకుండా పోతోంది. ఇంకోటి, ఒక ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అనేది వచ్చిందే ఎందుకంటే ఇటువంటి వార్ యాక్టివిటీ సమయంలో మనం అప్రమత్తతో ఉండి యూ కెన్ టార్గెట్ ది ఎనిమీ బట్ నాట్ ది రెసిడెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ అని ఒక లా పెట్టింది. మరి ఆ ప్రొవిజన్స్ అని ఈరోజు లేవు. మనం చూస్తుంటే ఇజ్రాయిల్ అయినా ఈ హెజ్బుల్లాస్ అయినా డైరెక్ట్గా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ పైన రాకెట్స్ వదులుతున్నారు. అది చాలా తప్పు. కాబట్టి నియంత్రణ, అలాగే ఒక రకమైనటువంటి డిసిప్లిన్డ్ వార్ యాక్టివిటీ చాలా ముఖ్యం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా ఒక ఎండ్ స్టేజ్కి వచ్చేసింది, అయినా కూడా ఎవరు ఆపనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన చర్చలకు రావాలని పిలుపునిస్తున్నప్పటికీ కూడా ఈ దాడుల వల్ల వాళ్ళకి చర్చలకు వచ్చే పరిస్థితి కూడా లేదని కూడా అమెరికా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది? ఎందుకంటే లెబనాన్ పైన కూడా దాడి చేశారు కాబట్టి ఇరాన్ మాత్రం ఖచ్చితంగా దీనికి ప్రత్యేకంగా దీనికి సంబంధించి మళ్ళీ వాళ్ళు కూడా రివెంజ్ చేసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఇరాన్ కూడా హెచ్చరిస్తుంది. మరి అమెరికాకి సంబంధించి జేడీ వాన్స్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, మేము ఎక్కడా కూడా దీనికి సంబంధించి సీజ్ ఫైర్ ఒప్పందం ఇరాన్కి అమెరికాకి మాత్రమే ఉంది తప్ప లెబనాన్ ఇలాంటి వాటి మీద లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది మాత్రం యుద్ధానికి సంబంధించి ముగింపు ఉంటుందనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ కొత్తగా ఆరంభమవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయనేది మాత్రం చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ విత్ ఫోర్సైట్ టీవీ.